నాటక రంగం మీద అపారమైన అనుభవం, ఎన్నో అద్భుతమైన పాత్రలు, ఎందరో గొప్ప వ్యక్తులతో ప్రయాణం, రకరకాల విభిన్నమైన పాత్రలు. అలాగే 2001 నుంచి సినిమా రంగంలో పరిచయమై ఇప్పటికీ దాదాపు 70 చిత్రాలకు పైగా అద్భుతమైన పాత్రలు పోషించారు గోపరాజు రమణ గారు. ఆయనతో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. దాదాపు 2 ఏళ్ల తర్వాత అవును, ఇలా కలవడం అవును. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా వలయం టీవీ ప్రేక్షకులకి ముఖ్యంగా మీ ఇంటర్వ్యూని, మీ జీవితంలో అద్భుతమైన విశేషాలని పరిచయం చేయాలని అనుకొని మీ టైం తీసుకోవడం జరిగింది. వలయం టీవీ ప్రేక్షకులకి ముందుగా నా శుభాభివందనాలు. సో ముందు నాటక రంగం మీద మీరు పోషించిన పాత్రలు లెక్క తెలియదు నాకు. సినిమాల పరంగా ఒక 72 సినిమాలకి పైన 72 సినిమాలు చేశారనేది నాకు ఒక క్లారిటీ ఉంది, ఓ లెక్క ఉంది. అందులో కొన్ని అద్భుతమైన పాత్రలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు. అయితే నాటక రంగంకి సంబంధించి మీరు మొట్టమొదట మొహానికి రంగు వేసుకొని స్టేజ్ మీద వేసిన నాటికేది? దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే మేము 1962 6వ తరగతి చదువుతున్నాను నేను. మా తెలుగు మాస్టరు కీర్తి శిష్యులు పిన్నికి వెంకటేశ్వర గారు అని ఉండేవారు. ఆయన అడిగారు, ఎరా నాటకంలో వేషం వేస్తావా అని. నేను సమాధానం చెప్పలేదు. మా నాన్నగారు కరణం గారు కాబట్టి మీ నాన్నగారితో మాట్లాడాలా, నేను మాట్లాడతాలే అని సాయంత్రం రిహార్సల్కి రండి అన్నారు. అప్పుడు ఆయన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు రాసిన నాటిక మానవుని అడుగుజాడల్లో అనే నాటికలో విష్ణుమూర్తి పాత్ర నా చేత చేయించారు. అందులో విష్ణుమూర్తి గారి భార్య లక్ష్మీదేవి, ఇటు ఆంజనేయ స్వామి, అటు హైకోర్టు జడ్జి గారు, ఈ పాత్రలే ఉంటాయి. వాటి మీద రాశారు ఆయన నాటిక. ఆ నాటిక ఆడించారు మా లోయర్ ఫార్మ్స్ వాళ్ళ చేత. కాంపిటీషన్స్, యాన్యువర్సిటీకి ముందు కాంపిటీషన్స్ అనమాట. ఆ లోయర్ ఫామ్ కాంపిటీషన్స్లో నాకు మొదటి బహుమతి ఇచ్చారు ఉత్తమ నటుడిగా. ఆ గురువుగారు బొట్టు పెట్టిన వేళ విశేషంతో తర్వాత నేను హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నల్లకుంటలో ఆంధ్ర బాలానంద సంఘంలో చేరటం, మాదిరెడ్డి సులోచన గారి ఇంట్లో ఉండటంతో ఆవిడ యొక్క సహాయ సహకారాలు, ప్రోద్బలం, అట్లాగే బాలానంద సంఘం వాళ్ళతో చేరిన తర్వాత ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో టామ్ సాయర్ సీరియల్ నాటకం, అట్లాగే రవీంద్ర భారత్లో కాంపిటీషన్స్, నారాయణ కూడా బాలానంద సంఘానికి, నల్లకుంట బాలానంద సంఘానికి. మేము నల్లకుంట బాలానంద సంఘం తరపున ఆడేవాళ్ళం. అందులో పాలిష్ భయ్య అనే నాటిక ఆడడం, అందులో కూడా నాకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా బహుమతి రావటం. తర్వాత ఇక్కడే నాటకాలు ఆడుతున్న క్రమంలో తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళటం. మా ఊళ్ళో ఆ నాటకాలు కుర్రవాళ్ళం నలుగురు కలిసి మా ఇంటి దగ్గర మా అక్కయ్య గారు ఆడిచ్చేవారు. మాది పెద్ద ఖాళీ స్థలంగా ఉండేది ఇల్లు. నాన్నగారు కారణం గారు పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి ఇంట్లో. మేమే కర్టెన్లు కట్టుకొని స్టేజీ తయారు చేసి కర్టెన్లు కట్టుకొని నేరస్తుడు ఎవరు, అంబి పురుషోత్తముడు, ఈ స్కూల్లో స్పెషల్ తెలుగులో అప్పుడు నాటికల్లాగా ఉండేవి, వాటిని నాటికల్లాగా ఆడిచ్చేవారు అక్కయ్య గారు. తర్వాత 69లో అక్కయ్య గారు ఇక్కడ హౌ టు డైరెక్ట్ అండ్ హౌ టు యాక్ట్ అని గవర్నమెంట్ తరఫున స్కూల్ టీచర్గా ట్రైనింగ్కి వెళ్ళారు ఏఆర్ కృష్ణ గారి దగ్గర. ఏఆర్ కృష్ణ గారు వాళ్ళందరూ కలిసి రిపర్టీ పెట్టారు రవీంద్ర భారత్లో. నేను దాంతోపాటు అక్కయ్య గారికి తోడుగా నేను రోజు వెళ్ళేవాడిని. వాళ్ళ క్లాసెస్ వినటం, అట్లా అది దినదిన ప్రవర్ధమానంగా నాతో పాటు పెరుగుతూనే వచ్చింది. ఊళ్ళో తర్వాత నేను గ్రామాధికారిని అవటం, 70 వచ్చేటప్పుడు, 1970 వచ్చేటప్పటికి ఊళ్ళో నేను గ్రామాధికారిని అవటం, అందరూ ప్రోత్సహించటం. సంవత్సరానికి 2-3 నాటకాలు ఆడేవాళ్ళం. హిస్టారికల్ నాటకాలు, సోషల్ నాటకాలు ఆడేవాళ్ళం. అట్లా 82-84 దాకా ఊళ్ళో ప్రతి సంవత్సరం 3-4 నాటకాలు ఆడేవాళ్ళం. ఈలోపు 80లో ఆల్ ఇండియా రేడియో దీనికి వెళ్ళటం, అందులో సెలెక్ట్ అవ్వటం, రేడియో నాటకాలు చేస్తూ ఉంటాం. 84 దగ్గర నుంచి ఏంటంటే కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం. మా స్నేహితులు, మా రచయిత ఉండేవారు ఆర్శెట్టి శివనారాయణ గారని, మా పక్క గ్రామమే నందివెలుగు. ఆయన మంచి రైటరు. ఆయన రాసిన నాటికలు, నాటకాలు అన్నీ కూడా
దరిదాపు మేమే ప్రదర్శించేవాళ్ళం. ఆ నాటికలనే కొంచెం మోల్డ్ చేసుకొని మార్చుకొని కాంపిటీషన్కి అనుగుణంగా పోటీలకు వెళ్ళేవాళ్ళం. ఆ పోటీల్లో ఆయనకి ఉత్తమ రచయిత వచ్చేది, నాకు ఉత్తమ నటుడు, ఉత్తమ ద్వితీయ నటుడు, ఇలా ప్రైజులు సాధించుకుంటూ వచ్చే క్రమంలో మాకు ఎక్కువగా నాటకాలు అక్కడ ఆ ఏరియాలో, అంటే గుంటూరు జిల్లాలో ఏరియాలో ఎక్కువ మాకు చేసింది చిలకలూరిపేట వాళ్ళు. అంటే చిలకలూరిపేట చుట్టుపక్కల ఉన్న 10-15 ఊళ్ళ వాళ్ళు ప్రతి సంవత్సరం పరిషత్తులు జరిపేవాడు. నాగభైరవారిపాలెం, చిట్టినేనిపాలెం, తర్వాత అట్లాగే చిలకలూరిపేట, తర్వాత ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక ప్రదర్శన అవకాశం ఇచ్చేవాళ్ళు మా సంస్థకి. అట్లా మనం ఆడాలి అన్న తపంలో నేర్చుకుంటూ వస్తూ నేను మళ్ళీ ఈ కాంపిటీషన్స్ ఆడే క్రమంలో 94లో మన ఆంధ్రనాటక కళా పరిషత్ అంటే పెద్ద పేరు, వాళ్ళు విజయవాడలో కాంపిటీషన్స్ పెట్టారు. ఆ కాంపిటీషన్స్లో మా శివనారాయణ గారు రాసిన 2 నాటికలు సెలెక్ట్ అయినాయి. నాదేమో సుఖీభవ, ఇంకోటి నరసరావుపేట వాళ్ళది ఇంకోటి. ఈ సుఖీభవ నాటిక చూసిన తర్వాత ఆ ఉషా కిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న అట్టూరు రామారావు గారు వారి సంస్థ తరపున మమ్మల్ని పిలిచారు ఈటీవీకి. పెట్టి మాకు ఆడిషన్ పెట్టి వాళ్ళ డైరెక్టర్స్ అందరికీ మమ్మల్ని ఆడిషన్లో మేము సెలెక్ట్ అయిన తర్వాత పరిచయం చేసి వాళ్ళు అప్పుడే టీవీ ఛానల్ పెట్టడం, దాంట్లో మాకు వేషాలు ఇచ్చి ప్రోత్సహించటం, దాదాపు ఒక 16 సంవత్సరాలు నన్ను ప్రోత్సహిస్తూ ఈటీవీ సంస్థ, మా ఈటీవీ సంస్థ బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించారు. దానికి తోడు అప్పటికే ఆ ప్రోత్సాహం అందుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఇటు టీవీలు చేస్తూనే రసరంజని సంస్థ ఉంది, మన రమణాచారి గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, ఇట్లా పెద్దవాళ్ళందరూ కలిసి పెట్టింది ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ తరపున ప్రతి నెల ఒక 2 నాటకాలు ఆడేవాళ్ళు సంస్థ తరపున. ఈ నాటకాలు ఆడడంలో వాళ్ళు ఏం చేశారంటే నాకు, అంటే ఇప్పుడు వాళ్ళ సంస్థలో ఉన్న దర్శకులకి ఒక్కొక్కళ్ళకి 2 నాటకాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు నువ్వు ప్రజెంట్ చెయ్యి అని. ఆ దర్శకులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఆర్టిస్టులు పెట్టుకొని చేసేవాళ్ళు. అట్లా ప్రతి నాటకంలోనూ నాకు వాళ్ళు అవకాశం కల్పించారు. అంటే నేను మిగతా చోట్ల నేర్చుకున్న దానికన్నా రసరంజని సంస్థ ద్వారా నటన అనుభవం కాస్త ఎక్కువ నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ కూడా మా సన్నిహితులుగా ఉండేవాళ్ళు, దర్శకులుగా ఉన్నవాళ్ళు, మా మిత్రులు ఉండేవాళ్ళు. మోహన్ గారు ఒకడు, తర్వాత నటరాజు గారు ఒకడు, చనిపోయారు మిక్కిలి ఫ్రాన్సిస్ గారు అని ఆయన ఒకరు. కళాకారులు కూడా బాగా నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు. అంటే ఆ సంస్థలో ఆల్రెడీ అంతకు ముందు నుంచి చేస్తున్న వాళ్ళు కూడా నాకు కాస్త మెయిన్ వేషం ఇచ్చినా కూడా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లాగే దరిదాపుగా వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశారంటే మన చేట్ల శ్రీరాములు గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, ఆయన అయితే మన కర్ణాటక గిరీష్ కర్నాడ్ గారు రాసిన నాటకాలు అద్భుతమైన నాటకాలు అవి. నా జన్మలో నేను ఆడగలిగేవాడిని కాదు. నాగమండల, తర్వాత అగ్నివర్ష, ఈ 2 నాటకాలు నేనే మెయిన్ హీరోని అందులో. నా చేతే పెట్టి ఆడిచ్చారు రవీంద్ర భారతిలో 6 రోజులు టికెట్ డ్రామా పెట్టి ఆడిచ్చారు. అట్లా వాళ్ళందరి దగ్గర నేర్చుకుంటూ వివిధ రకాలైన క్యారెక్టర్స్ చేశాను నాటకాల్లో. నాటక రంగం మీద మొత్తం మీద ఎన్ని నాటకాలు ఆడారు, ఎన్ని పాత్రలు పోషించారు? వాటిలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన 5 పాత్రలు చెప్పమంటే ఏం చెప్తారు? 5 పాత్ర పేర్లు. 5 పాత్రల్లో నాకు తెలీదు అది బాగా పేరు వచ్చిందని. సుఖీభవ నాటిక మంచి పేరు తెచ్చింది. అంటే అసలు నన్ను ఒక రంగం నుంచి ఇంకో రంగంలోకి ఆహ్వానించడానికి కారణం ఒక మెట్టు అయింది. అదేంటంటే ఒక 65-68 ఏళ్ల వేషం, నాకు అప్పుడు 30-32 ఏళ్ళు. ఆ వేషం ఏంటంటే ఇల్లు కుర్రవాళ్ళకి అద్దెకిచ్చి చదువుకునే కుర్రవాళ్ళకి, వీడిల్లు గర్ల్స్ హాస్టల్కి ఎదురుగా ఉంటుందన్నమాట. కుర్రాళ్ళేమో గర్ల్స్ హాస్టల్ ఎదురుగా కదా అని తీసుకునేవాడు. వీడు ఏమి తెచ్చుకోకుండా చేయకుండా ఆ పిల్లల్ని బాధి తింటూ ఉంటాడు. వాళ్ళు తెచ్చుకునే టిఫిన్, వాళ్ళు దాచుకునే సిగరెట్లు, వాళ్ళు దాచుకునే చిల్లర డబ్బులు ఇవన్నీ తీసుకొని తింటూ ఉంటే
ఆ పిల్లలు నలుగురు కలిసి వాడికి ఒక బుద్ధి చెప్తారు. ఉమ్. ఇంత ఉంది, ఇంత ఆస్తి ఉంది, పెళ్లి లేదు, పెటాకులు లేదు, పిల్లలు లేదు, ఏం చేసుకుపోతాం అంటే ఆఖరికి ఇతను కూడా తనకున్న ఆస్తిని అంతా కూడా అన్నదానానికి రాస్తూ కన్వర్ట్ అంటే మారతాడు మనిషి. అది ఆ నాటిక సుఖీభవ అంటే పెట్టేవాడికే కాదు సుఖీభవ, తిన్నవాడు కూడా సుఖీభవ అని అనుకోవాలి. ఎందుకంటే తినేవాడు లేకపోతే పెట్టేవాడు లేదు కదా అనే కాన్సెప్ట్ మీద రాశారు రచయిత గారు. దాన్ని మేము కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆడాను. అందుకని అదొకటి మెయిన్. రెండోది మా డిఎస్ఎన్ మూర్తి గారు నాకు నేర్పిన నాగమండల. ఆ నాగమండల ఏంటంటే అంటే మీకు కథ తెలిసే ఉంటుంది. గిరీష్ కర్నాడ్ గారు రాసిన నాటకంలో హీరో పాత్రధారి కాస్త పెద్దవాడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తాడు. అతనికి అనుగుణంగా మసలు లేకపోతుంది ఈ అమ్మాయిని చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసి ఇతను బయటికి అతని ప్రియురాల దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. ఈ అమ్మాయి భర్తను వశపరుచుకోవడానికి ఒకళ్ళ సలహా మీద ఏం చేస్తుందంటే ఒక చారు లాంటిది కాస్తుంది. కాచి అది మళ్ళీ భర్త వచ్చి తిడతాడేమో అని చెప్పి బయటికి పారబోస్తుంది. ఆ పారబోయటంలో అది పొట్ట మీద పడుతుంది. ఆ పొట్టలో ఉన్న పాము తాగుతుంది. తాగి ఆ పాము ఈ అమ్మాయి మీద ప్రేమ పెంచుకుంటుంది. ప్రేమ పెంచుకొని ఆ ఇంట్లోకి మార్గం తూములో గుండా వచ్చి ఈ అమ్మాయి భర్తలాగా మారి ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతూ ఈ అమ్మాయిని వశపరుచుకొని ఈ అమ్మాయితో సుఖ సంసారం చేస్తూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటుంది. పొద్దున్నే వస్తాడు, తిడతాడు, కోపడతాడు, తలుపేస్తాడు, వెళ్ళిపోతాడు, రాత్రిపూట ప్రేమగా మాట్లాడతాడని అనుకుంటుంది తప్ప ఈ అమ్మాయి ఈ ఇద్దరు మనుషుల్లో ఉన్న వ్యత్యాసాన్ని మాత్రం తను గుర్తించలేదు. ఆ అమ్మాయి గుర్తించలేదు. ఆఖరికి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. నేను కాదు కదా కారణం అనేది అతను పంచాయతీ పెడతాడు. పంచాయతీలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇట్ట కడ్డీలు పట్టుకొని కాలే కడ్డీలు పట్టుకొని చెప్పడం అయితే కాలే కడ్డీలు కాదు, ఇదిగో అనే పొట్టలో చేయబెట్టగానే పాము వస్తుంది. నేను ఈ పాము సాక్షిగా చెబుతున్నాను, ఇప్పుడు పట్టుకున్న ఈ పాముని నా భర్తని తప్ప నేను ఎవరిని తాకలేదు, ఇది సత్యం అనేటప్పటికీ పాము కూడా ఇలా అని దీవించినట్టుగా వెళ్ళిపోతే ప్రజలందరూ అమ్మోరు తల్లి అని చెప్పి అమ్మాయిని ఆకాశానికి ఎత్తుతారు. భర్త మైండ్ డిమ్ అయిపోద్ది. అట్లా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అంతా. అందులో హీరో ఒకడే ద్వైతీభావాలు చూపించాలి. భర్త ఏమో ఎక్కువ ఉగ్రంగా కోపంగా మాట్లాడుతుంటాడు, విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్రియుడు మాట్లాడుతుంటాడు. అంటే పాము రూపంలో ఉన్న మాట్లాడాలి, ఇతను మాట్లాడుతుంటాడు. ఇతను మాయమోవంగానే అతను వచ్చి కోపంగా మాట్లాడుతుంటాడు. ఈ రెండు క్యారెక్టర్స్ నా చేత సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆయన డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి ఆయన చాలా బాగా చేయించారు నా చేత. అది నాకు ఎట్లా తెలుసు అంటే 3వ రోజో 4వ రోజో హిందూ పేపర్ కరస్పాండెంట్ సురేష్ గారు అని ఒక ఆయన వచ్చి కూర్చున్నారు. మీ అంత వయసు ఉంటుంది. నేను అప్పుడే ఆఫీస్ నుంచి థియేటర్కి వచ్చా మేకప్ వేసుకోవటాను సాయంత్రం 5 గంటలకు. వచ్చేటప్పుడు ఆయనతో ఒక అరగంట మాట్లాడి పంపించంటే కూర్చుంటే అప్పుడు ఆయన అడిగాడు, మీరు ఎలా చేశారో ఆ క్యారెక్టర్లో అంత రౌద్రం, ఈ క్యారెక్టర్లో ఇంత శాంతం, విత్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఎలా మార్చుకోగలిగారంటే అలా చేశామేమో మాకైతే తెలియదు, ఇట్ ఈస్ ట్రైన్డ్ బై ది డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారు ఇచ్చిన ట్రైనింగ్ అది అలా చేశాను అని మంచి పేరు వచ్చింది. ఎంతంటే హిందూలో ఒక హాఫ్ పేజీ రాశారు. హిందూలో మీ గురించి అదే ఈ క్యారెక్టర్ గురించి ఈ పాత్ర గురించి రెండు పాత్రలు మీరు రాశాడు ఆయన సురేష్ గారు. అదొక క్యారెక్టర్. తర్వాత 3వ క్యారెక్టర్ వచ్చేసేటప్పటికి యవక్రీత్ అని అగ్నివర్ష, మీరు సినిమా చూసే ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ చేశారు. అందులో ఆ అగ్నివర్షలో యవక్రీతుడు అనే విలన్ క్యారెక్టర్ అదొకటి కొత్త పందాల్లో చేయించారు ఆయన. థియేటర్ తెచ్చి సెంట్రల్ యూనివర్సిటీ కదా వాళ్ళకి మైండ్ చాలా ఉంటుంది. అదొకటి మంచి పేరు వచ్చింది. తర్వాత నేను మా అబ్బాయి దర్శకత్వంలో చేశాను, మా విజయ్ దర్శకత్వంలో. ఈ చేసే క్రమంలో బైపాస్ అని మన ఆకెళ్ళ శ్రీనివాస్ గారు ఒక నాటికి రాసి ఇచ్చారు. అంటే రంగమార్తాండ సినిమా రాశారు కదా, ఆయన ఓ నాటికి రాసి ఇచ్చారు. మానవ సంబంధాలకు కూడా బైపాస్లో చేశాయి. అంటే పిల్లలు దూరం అయిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరే నా పిల్లాడిగా భావిస్తుంటే పక్కింట్లో ఉండేవాడు. భార్యాభర్తలు కూడా అలాగే కోపతాపాలకి వాటికి అవుతున్నారు అనే కంటెంట్ మీద రాస్తూ డబ్బు యొక్క విలువ చెప్పుకొస్తాడు అందులో.
డబ్బు యొక్క విలువ చెప్పుకొస్తాడు. ఎలా చెప్పుకొస్తాడో చిన్న బిట్గా చెప్తాను అది. పక్క వాటాలో ఉండే కుర్రాడు అద్దెకు ఉండేవాడు అడుగుతాడు, సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక్క మాట అంటాడు. అడుగు, మీకు డబ్బు విషయంలో పట్టు విడుపు ఉండదా అంటాడు. పట్టు ఉంటుంది, విడుపు ఉండదు. ఎందుకంటే వాడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి 12 రోజులు 13 రోజులు అయింది, డిశ్చార్జ్ చేయాలి. డాక్టర్ డిశ్చార్జ్ చేయటంలా బిల్లు పెరిగిపోతోంది. వీడి డిశ్చార్జ్ చేయని కారణం ఇదే అని చెప్తుంటాడు. వీడిని చూసి వెళ్ళడానికి వస్తూ ఉంటారు. భార్యకో పక్కన కోపం, కొడుకేమో ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి వేరే ఉంటున్నాడు, వాడిని రానివాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుర్రాడు అడుగుతాడు అనమాట. అప్పుడు చెప్తాడు వాడు, ఏం చెప్తాడంటే 6 ఏళ్ల వయసులో అమ్మ మార్చురీలో నుంచి డెడ్ బాడీగా బయటికి తీసుకొచ్చిన తర్వాత భుజాన్ని వేసుకొని తీసుకుపోతున్న తరుణంలో దేవుడు కూడా పగబట్టినట్టుగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిపించాడు. అమ్మ శవాన్ని తడవకుండా పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. మర్నాడు అమ్మ శవాన్ని దహనం చేయటానికి కావలసిన డబ్బుల కోసం కాలనీలో ఇంటింటికి తిరిగి తలుపు కొట్టి డబ్బులు అడుక్కొని ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బును ఖర్చు పెట్టిన తల్లి శవాన్ని ఖననం చేసినప్పుడు ఆ రూపాయి విలువ తెలుసు నాకు. అందుకే డబ్బు విషయంలో పట్టుంటుంది, విడుపు ఉండదు అంటాడు. అంటే అట్లా క్యారెక్టర్ని రాయటంలో రచయిత కూడా ఒక సిద్ధాంతీకరణంగా రాశారు. దాన్ని మా విజయ్ కూడా మమ్మల్ని బాగా కొంచెం ఇబ్బంది పెట్టే డైరెక్ట్ చేసి రసం పిండాడు మమ్మల్ని, వాస్తవంగా చెప్పాలంటే. అది 2016లో తిరుపతి నంది కాంపిటీషన్స్లో ఆడాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ రావటం కన్నా నాకు బాగా టచ్ అయింది. ఎందుకు, తల్లి మీద, డబ్బు మీద, సొసైటీ మీద, మంచితనం మీద. సాయం చేస్తాడు అందరికీ, కానీ ఎవరికి సాయం చేశాననేది తెలియదు. వాడికి ఫీజు కడతాడు, లేదు వీడికి అద్దె చేసేస్తాడు, ఇట్లా ఉంటాయి. పెద్ద మొండోడు అనుకుంటుంటారు. ఆ 4 సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర దగ్గరగా ఉండొచ్చు. అట్లా ఉంటుంది. అదొక క్యారెక్టర్ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్. దాని తర్వాత తలుపులు తెరుచుకునే భారతల రామకృష్ణ గారు నాటికి రాశారు. తలుపులు తెరిచే ఉన్నాయి, అది విజయ్ డైరెక్ట్ చేశాడు. ఆ నాటికి చూసిన సందర్భంలోనే మా దర్శకులు వినోద్ ఆనంద్ గారు ఆ నాటికి చూసి తర్వాత నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్లో అవకాశం ఇచ్చారు. నాకు ఈ 5 క్యారెక్టర్స్ ఎప్పుడూ నాకు బాగా ఇష్టం, బాగా కష్టపడి చేశాను. నేను ఎందుకు అడిగానంటే, నాటక రంగం మీద నాటకాలు అడిగిన చాలామంది, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చాలామంది ఒక సినిమాలలోకి వచ్చి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసడమే కాకుండా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడం, రివార్డులు అందుకోవడం లాంటివి చూసాం. సో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ జనరేషన్ డైరెక్టర్స్ కూడా అప్పట్లో నాటకాలు ఆడిన వాళ్ళని, మీలాంటి వాళ్ళు ముఖ్యంగా, అంటే కృష్ణంశ లాంటి డైరెక్టర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస డైరెక్టర్స్ చాలా మంది మనకు ఉన్నటువంటి దర్శకులు నిజంగా చెప్పాలంటే, మరి మిగతా భాషలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ వయసుతో సంబంధం లేకుండా అందరికీ ప్రణామం. ఎందుకంటే హార్ట్ టచ్ కాకుండా అసలు సీన్ తీయరు సార్ వాళ్ళందరూ కూడా బాగా మంచి అనుభవం సంపాదించినటువంటి దర్శకులు ఉన్నారు మన తెలుగులో. మనం తేలిగ్గా మాట్లాడేవాళ్ళు ఎవరో తెలియక మాట్లాడతారేమో, కానీ నేను ఎప్పుడూ అసలు ఆ మాట మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ కష్టం మనం ఎంచలేదు. ఇప్పుడు విలువ కట్టండి అంటారే, విలువ కట్టలేము సార్ దానికి. మనం ఏదో అనుకుంటాం, విలువ కట్టలేము వాళ్ళకి, ఆ శ్రమకి అంత కష్టం ఉంటుంది వాళ్ళకి. మీరు చేసిన నాటకాలు ఆ అనుభవంతో సినిమాల్లోకి వచ్చారు. సో ఆ పాత్రల రిఫ్లెక్షన్, అంటే వాటి ప్రభావం ఏదైతే ఉందో అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 72 సినిమాలు మీరు ఇప్పటికీ. సో మాలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, మిగతా కంపెనీస్, మిగతా జాబ్స్ చేసుకునే వాళ్ళు 10 to 6 జాబ్ చేసిన తర్వాత హెవీ ట్రాఫిక్లు ఇంటికి వచ్చి కూర్చుండిపోతే లేవలేని పరిస్థితి మేము అనుభవిస్తున్నాం ప్రస్తుతం, మేము చూస్తున్నాం. బట్ స్టిల్ మీరు ఈ ఏజ్లో కూడా ఒక్కరోజు క్యారెక్టర్ ఉందంటే కూడా నో చెప్పని సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను విన్నాను. ఉన్నాయి. సో ఎందుకు అంటే
ఇది కాదులే ఇంకొక క్యారెక్టర్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక రోజు ఇంకొక క్యారెక్టర్ వస్తుందిలే అని ఎందుకు ఇంకా మీరు అనుకోకపోవడానికి ప్రధాన కారణం అది ఏంటి? అంటే సార్ ఒక్క విషయం చెప్తా నేను. అసలు నా జర్నీలో నేను ఒక కుగ్రామంలో పుట్టి, నా ఊరు నాకు గొప్పది, అందరికీ కాకపోవచ్చు. ఉమ్, పుట్టి అక్కడి నుంచి పెరిగి అట్లా నాటకాలు ఆడుకుంటూ, తర్వాత రేడియో నాటకాలు ఆడి, తర్వాత పరిషత్ నాటకాలు ఆడి, తర్వాత పోటీ నాటకాలు ఆడి, తర్వాత రసరంజన్ లాంటి పెద్ద సంస్థల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆడిపెట్టి కల్చర్ డిపార్ట్మెంట్లో ఆడి, ఇలా ఆడుతూ ఆడుతూ వచ్చి ఆఖరికి చివరికి నాటకాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక నాటకం ద్వారా నన్ను చూసి ఒక ప్రొడ్యూసర్ గారు, ఒక దర్శకులు గారు అవకాశం ఇచ్చి చేసిన తర్వాత ఆ సినిమా 10 మంది మెచ్చి బాగుంది అన్న తర్వాత వేషాలు ఇస్తారు చూడండి, అది అసలు అందరికీ లభ్యం అవుతుందా లభ్యం అవ్వదా అని నేను చెప్పలేను. కానీ తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న దర్శక నిర్మాతలందరికీ ఆ విషయంలో నేను రుణపడే ఉంటాను. ఉమ్, ఎందుకంటే వాళ్ళు పిలిచి వేషం ఇచ్చి 10 రూపాయలు మన చేతిలో పెట్టి ఈ వేషం చెయ్యండి అని అనేటప్పుడు మనం చెయ్యగలను అన్న ధైర్యం ఒక్కడుంటే చాలు, చేసేస్తాను నేను. చెయ్యలేను అని ఉంటే మాత్రం చెప్పాను, నేను ఇది చేయలేనులేండి అని చెప్పే సందర్భాలు కూడా ఉండొచ్చు కొన్ని వేషాలు. ఉమ్, ఎందుకంటే నా వయసుకి నేను పరిగెత్తలేకపోవచ్చు, ఉమ్, నా వయసుకి నేను కాళ్ళు చేతులు ఎగిరి దూకలేకపోవచ్చు, అటువంటివి ఏమన్నా ఉంటే చెప్తానే. ఉమ్, అట్లా వాళ్ళు అంత అవకాశం చిత్ర పరిశ్రమ నాకు కల్పించింది. వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఇంకా పరిగెత్తు చేయాల్సిన అవసరం, ఉమ్, నాకు ఆ అవకాశం వచ్చింది అన్నప్పుడు మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే అది చాలా నేరం అవుతుంది అనేది ఉమ్, గురువులు చెప్పిన మాట మాకు. అందుకని నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఒక్కోసారి హెల్త్ రీత్యా నాకు బైపాస్ చేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో బైపాస్ చేస్తే ఏప్రిల్, మే, జూన్, జూలైకి నేను మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాను, అవును. 3rd మంత్లో. ఆ టైంలో మీరు ఏదో అంటే ఇక సినిమాలకి దూరం అయిపోతున్నారు, సినిమాలు చెయ్యరు అసలు లేదు అంటే అంటే ఒక న్యూస్ సోషల్ మీడియా వల్ల ఇందాక మీరు అన్నట్టు అవును, సర్క్యులేట్ అయిపోయింది. అంటే రమణ గారు ఇంకా సినిమాలు చెయ్యరు ఆయన. అంటే ఒకవేళ నాకు అనారోగ్యం వచ్చింది అనుకోండి అలా అనుకుంటారు అవును. సహజంగా, ఉమ్, అంతే తప్ప నాకైతే ఆ ఉద్దేశం లేదు. ఉమ్, నేను చేయగలిగిన పాత్ర నాకు లభ్యమైతే మాత్రం ఎప్పుడు నేను ఉమ్, ఆల్రెడీగా చేయటానికి సిద్ధంగానే ఉన్నాను, ఉమ్, చేస్తూనే ఉన్నాను. లేకపోతే 72 కంప్లీట్ చేసేవాడిని కాదు. అవును. 3 వెబ్ సిరీస్ చేశాను, ఉమ్, 3 రోజెస్ చేశాను. ఇప్పుడు జగపతి బాబు గారిది రెడీ టు టెలికాస్ట్, ఉమ్, బ్లాక్ అండ్ వైట్ అని చేసి అవకాశం ఇచ్చారు ఆయన, ఉమ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, అందులో చేశాను. తర్వాత మన హీరో సందీప్ కిషన్ గారు అవకాశం ఇచ్చారు, ఉమ్, వారితో పాటు సూపర్ సూపర్ సార్ అని చేశాను, అది కూడా వస్తుంది. ఉమ్, ఇట్లా ఉన్నాయి, వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి, 1-2. ఉమ్. 72 సినిమాలు కంప్లీట్ చేశాను. 2001లో మీరు చేసిన ఫస్ట్ సినిమా గ్రహణంకి ముందు వచ్చిన సినిమా అవి ఒక 14-15 ఉన్నాయి సార్. ఉమ్, ఇది 2020 లోపు. ఉమ్. 2000 అదే అంటున్నాను, ఆ సినిమాలు ఎక్కడ కూడా దొరకట్లేదు, అంటే డేటాలో దొరకట్లేదు, ఎవరు చెప్పట్లేదు. అంటే నేనని తెలియదండి చాలామందికి కూడా. ఆ, అది ఒక సినిమా ఉంది, మన కోడైరెక్టర్, సీనియర్ కోడైరెక్టర్ గారు విజయసారథి గారు తీశారు, ఉమ్, ఆ దేవి అభయం అని. ప్రేమ గారు, అవును. రాశి గారు, నేను, మన సాయి కిరణ్ గారు, నర్రా వెంకటేశ్వర గారు, మేమందరం కలిసి చేసాం. అందులో అద్భుతమైన రోల్ నాది, 2004. అయితే ఏంటంటే అది నేననే తెలియదు, ఉమ్, ఎవరో ఇప్పుడు తమిళ ఆర్టిస్టు, తర్వాత ఒడియా ఆర్టిస్టులు, మలయాళీ ఆర్టిస్టులు చాలామంది వచ్చి చేస్తుంటారు. అందులో ఒక్కొక్క సినిమా 4-5 లాంగ్వేజెస్లో వస్తుంది, అది డబ్బింగో తెలియదు, డైరెక్ట్ టేకో తెలియదు. అట్లా కూడా మిస్లీడ్ అయిన సినిమాలు ఉన్నాయి నాతో, ఉమ్, నన్ను గుర్తించక. ఉమ్, అవి ఒక 14-15 ఉన్నాయి, ఏవి ఇప్పుడు ఈ 72 కాక. అవును. మనకి గ్రహణం అంటే మీకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఒక ప్రత్యేకమైన జర్నీ ఉంది. అవును అవును, ఎందుకంటే దాదాపు ఆయన చేసిన ఆయన సినిమా తనికెళ్ళ భరణి గారు, భరణి గారు. సో, ఈయనతోటి మీకున్న అనుబంధం మీకు క్యారెక్టర్స్ తెచ్చిందా, లేకపోతే మీలో ఉన్న సత్తా మీకు ఆయన సినిమాలో క్యారెక్టర్ వచ్చేలా చేసిందా? అంటే దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే ఇంద్రగంటి గారి సినిమా గ్రహణం కానివ్వండి, అష్టచమ్మ కానివ్వండి, మీకు మంచి పాత్రలు అంటే దొరికే. నేను మీకు ఒక విషయం చెప్తే ఏంటంటే 2020 ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ రిలీజ్ అయ్యేదాకా కూడా నేను
సినిమాల్లోకి వస్తారనే ఆశ కానీ ఇది కానీ లేదు. చేశాం. ఇప్పుడు ఆయన అడిగారు ఒక వేషం చేసి పెట్టమని ఒక నాటకంలో చేశాం. అట్లాగే ఈ సినిమాలో ఒక వేషం చేసి పెట్టమని అడిగారు, చేశాం. అదే ఉద్దేశంతో చేసుకొచ్చేవాడిని కానీ ఇదేదో మనకి రేపు మనం ఏదో వెళ్ళాలి, మనం ఏదో ఎక్కడో ఏదో జెండా ఎగరేయాలి, ఎక్కడో మనం ఏదో అనే ఉద్దేశం అసలు నాకు మొదటి నుంచి లేదు. మోహన్ కృష్ణ గారు చెప్పడానికి ఏంటంటే కారణం వాళ్ళ నాన్నగారు మా గురువు గారు. అంటే గురుగారు ఆ పాయింట్ కోసం మిమ్మల్ని అడిగాను. అదే అదే ఎక్కడ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి సినిమాటోగ్రాఫర్ విందా గారికి ఒక జర్నీ ఉంది. అవును, వాళ్ళిద్దరి జర్నీ వేరు. వాళ్ళిద్దరిది కూడా 1-2 సినిమాలు మిస్ అయి ఉంటాయి తప్ప వాళ్ళ కాంబినేషన్లో. నేను అందుకని అంటే మీకు బేస్ ఎక్కడ అంటే వాళ్ళ ఫాదర్తో మీకు ఆల్రెడీ ఒకటి ఉంది, అది దానికోసం. వాళ్ళ నాన్నగారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేసేవారు. ఆయన మన చివుకుల రామ్మోహన్ రావు గారు, ఉషశ్రీ గారు, నండూరు సుబ్బారావు గారు, పాండురంగారావు గారు, ఇటువంటి పెద్ద పెద్దలంతా అక్కడ ప్రొడ్యూసర్స్గా పనిచేసేవాళ్ళు. అంటే నాటకాలు సమర్పిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ నిర్వహణలో. ఈ నిర్వహణలో సమర్పించేటప్పుడు వాళ్ళు సమర్పించే ప్రతి నాటకంలో నాకు కంపల్సరీగా ఒక క్యారెక్టర్ ఉండేది. ఈయన కథ తయారు చేసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారికి ఇది నేను ఇట్లా మన చలంగారి కథని ఇట్లా తీద్దాం అనుకుంటున్నాను నాన్నగారు, నాకు ఈ క్యారెక్టర్ ఎవరి చేత చేయించాలా అని ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారట, గోపరాజు రమణ అని మన ఆర్టిస్ట్ ఉన్నాడు రా విజయవాడ వాడేను, వాడిని ఉపయోగించుకో, వాడు ఇక్కడే ఉంటాడు, థియేటర్ ఆర్టిస్ట్ కూడా అని చెప్పారు. చెప్తే నా నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఎక్కడ కలవాలంటే మీరు కలవద్దు సార్, నేనే వస్తాను మీ ఇంటికి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారిని కలిసి నమస్కారం చేసి, వాళ్ళ అమ్మగారు కూడా రచయిత్రి జానకి బాల గారు, ఆవిడని కూడా కలిసి నమస్కారం చేసిన తర్వాత ఈయన తన రూమ్లోకి తీసుకెళ్ళి కథ చెప్పారు. ఈ క్యారెక్టర్ మీరు చేయాల్సి ఉంటుంది అని. చేద్దామండి అన్న. గ్రహణమా? అదే మోహన్ కృష్ణ గారు గ్రహణంలో చేద్దామండి, తప్పనిసరి చేద్దామన్నా. అయిపోయింది. అయితే ఆయన ఏం చెప్పారు, అప్పుడు నేను ఎలా తీస్తాను, ఏం చేస్తాను, సీరియలా ఫిల్మా అనేది నేను చెప్పలేనండి, నాకు కొంచెం వనరులన్నీ కూడంగానే నేను కబురు చేస్తాను. తర్వాత మాకు భరణి గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, సరే ఒకసారి రారా. భరణి గారి ఇంటికి వెళ్తే ఇంకా నేను మిగతా ఆర్టిస్టులందరినీ కూర్చోబెట్టి ఇది మనం కమర్షియల్గా కాదురా, ఇది థియేటర్గా చేద్దాం అనుకుంటున్నాం, మీ అందరూ కూడా చేయాలంటే చేద్దాం సార్ అన్నాం. చేయించారు. అయితే డబ్బులేమో ఇవ్వలేము అన్నారు, కానీ అందరినీ తృప్తిపరిచి భరణి గారు తలా కాస్త డబ్బులు ఇచ్చే పంపించారు, ఇవ్వకుండా పంపలేదు. ఇప్పటికీ కూడా తనికల బన్నీ గారు, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా గారు, అవును, వీళ్ళు ఇంకా పరిషత్తులు నడిపిస్తూ అవును ప్రతి ఏటా సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొంత చేస్తూ ఉన్నారు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత బిజీ అయినా కూడా ఆ ట్రాక్ మాత్రం వదలలేదు వీళ్ళంతా. మాతృస్థానం మర్చిపోలేదు. ఇప్పుడు మేము కూడా గత 12 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో పరిషత్ పెట్టి కండక్ట్ చేస్తున్నాం. ఇది 12వ సంవత్సరం. రేపు మే 2, 3, 4 తారీఖుల్లో ఉంటుంది. మీరు కూడా రావచ్చు మా ఊరు. ఓకే, చక్కగా మీకు అకామిడేషన్ ఉంటుంది, భోజనాలు ఉంటాయి, 3 రోజుల పాటు సందడిగా ఉంటుంది. మీరు వచ్చి చూసుకోవచ్చు, రావచ్చు. ఓకే, డెఫినెట్గా. ఆ మాతృస్థానాన్ని మర్చిపోలే అంతే. భరణి గారు కానీ, మా సాయి గారు కానీ, సాయి మాధవ్ గారు కానీ. కారణం ఏంటంటే అంటే నాటకం జనరంజకం, అప్పటికప్పుడు రంజింప చేస్తుంది. అవును, అలాంటి మంచి మంచి కాన్సెప్ట్లో ఉన్నటువంటి కథలను ఎంచుకొని వాళ్ళని పిలిపించి మన తరపు నుంచి కళాపోషణ చేస్తూ ఉన్న వాళ్ళకి నిజంగా చేయెత్తి దండం పెట్టాలి వాటికి కూడా. ఇప్పుడు మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి తర్వాత మళ్ళీ గోపీచంద్ మల్లేని గారితోటి ఒక అనుబంధం ఉంది మీకు. ఉంది కొంచెం కదా. చేశారు. ఇప్పుడు క్రాక్ సినిమాలో చేశాను. ఆ తర్వాత జాట్లో చేశారు, అదొక సినిమా చేశారు. తర్వాత వీరసింహారెడ్డి బాలయ్య గారితో చేశారు. సో ఏంటి గోపీచంద్ మల్లేని గారి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఆయన పక్కా కమర్షియల్ సినిమా చేస్తారు. అవునండి. అంత కమర్షియల్ సినిమాలు చేసే మనిషి కూడా వెతికి గోపరాజు రమణ గారు లాంటి వాళ్ళు కావాలి అనుకుని ఒక పాత్ర క్రియేట్ చేసి ఆ పాత్ర ఇవ్వడం, అవకాశం ఇచ్చారు. సో అంటే ఆయనకి కూడా ఈ రంగస్థల నటుల మీద ఉన్న అభిమానమా, లేకపోతే క్యారెక్టర్ ఆయన ఆర్టిస్ట్ కదా తీసుకున్నామనే అభిమానం? ఆ సన్నివేశాన్ని అతను పండించగలడన్న నమ్మకం ఉంటేనే డైరెక్టర్ ఎప్పుడైనా ఆ హెవీ సన్నివేశాన్ని వాళ్ళ చేత చేయిస్తారు సార్. క్రాక్లో నా చేత చేయించారు. అద్భుతమైన అంటే చిన్న సన్నివేశాలు అవి, కానీ జనాన్ని బాగా పట్టుకున్నాయి. అది ఉంది ఆయనకి. రంగస్థల నటులని తర్వాత బాగా చేస్తారనే నమ్మకంతోనే నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ గారిది, గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్. ఆయన కో డైరెక్టర్ కూడా ఉన్నారు గులాబ్ సీని గారు.
గులాబ్ సింగ్ గారు కూడా బాగా సహకరించి నాకు ఉమ్, దగ్గరుండి చేయించారు ఆ వేషాలు. ఉమ్. క్రాక్లో ట్రాక్లో కానీ వీరసింహారెడ్డిలో కానీ. నరసింహారెడ్డి బాలకృష్ణ గారితో ఒకసారి అసోసియేట్ అయితే డైరెక్టర్స్ ఇక ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కథలు రాస్తారు. ఆ చుట్టూ ఉండే పాత్రల కోసం కొంతమందిని ఎంచుకుంటారు. అవును అలాంటి వాళ్ళు గోపిచంద్ మల్లేని గారు, అవునండి బోయపాటి శ్రీనివాస్ గారు అవును ఇలా ఉన్నారు. సో మీరు ఆ, గోపిచంద్ మల్లేని గారు, బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సినిమా చేసినప్పుడు అవును. మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బాలకృష్ణ గారి గురించి కానీ ఆ గోపిచంద్ గారి గురించి ఏం చెప్తారు? వాస్తవం చెప్పాలంటే అక్కడ మనకున్న ఎక్స్పీరియన్స్ పనికిరాదు సార్. ఎక్కడికక్కడ మనం పిల్లలమే. నేను ఆ ఎక్స్పీరియన్స్ అనట్లేదు, ఆ. సో వాళ్ళతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళతో వాళ్ళతో వాళ్ళు ఉన్న చక్కగా మనకి సన్నివేశం చెప్తారు. ఉమ్, మనకి సన్నివేశం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ముందు కో డైరెక్టర్ చెప్తారు, తర్వాత డైరెక్టర్ గారు వచ్చి కూడా చెప్తారు. ఉమ్, ఆ చెప్పిన దాన్ని మన మైండ్లోంచి చెరుపుకోకుండా ఉంటే చాలు, ఉమ్, మనం వాళ్ళ ముందు సక్సెస్ అవుతాం. ఉమ్, వాళ్ళు చెప్తారు. మల్లేని గారు కూడా ఉమ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి క్రాక్ సినిమాలో కానీ వీరసింహారెడ్డి సినిమాలో కానీ నాకు చెప్పే చేయించారు. సో రవితేజ గారిని చూసుకున్నట్లయితే ఆయనది ఒక డిఫరెంట్ జర్నీ. అవును ఆయన ఆయన కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా చిరంజీవి సంతోషపడ్డాను. గారి తర్వాత ఆయన ఎంతో కష్టపడి అవును అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి అవును ఇప్పుడు మాస్ మహారాజా అనే ఒక సపరేట్ స్థానం ఆయన మామూలా. సంపాదించుకున్నారు. అవును సో మీరు దగ్గరగా చూసిన రవితేజ. చాలా సంతోషపడ్డాను సార్. ఉమ్, ఆయన్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది మాకు. ఉమ్, మంచి ఊపు వస్తుంది. చిరంజీవి గారిని ఒకరిని, ఉమ్, రవితేజ గారిని ఒకరిని, బాలయ్య బాబు గారిని ఒకరిని. వాళ్ళు ఏంటంటే ఉత్తేజం, ఉమ్, వారి నుంచి ఒక ఉత్తేజం వస్తుంది. చూడంగానే మనం కూడా ఇట్లా ఎలర్ట్ అవుతాం. అంత స్పిరిట్ ఉంటుంది వాళ్ళలో. ఉమ్, ఆయన కూడా నాకు చేసినప్పుడు అదే ఇందాక సినిమా చెప్పారు క్రాక్. క్రాక్లో చాలా సంతోషంగా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. నాకు ఉమ్, నన్ను గ్రీట్ చేశారు చక్కగా. బాగా చేశారు అని అన్నారు. ఉమ్, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. బాగుంటుంది. ఉమ్. సో బాలకృష్ణ గారి గురించి చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఎన్బికే త్రిబుల్ రాబోతుంది. ఎప్పుడైనా రావచ్చు. బాలకృష్ణ గారిది అసలు సమస్య లేదు. డైలాగ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి ఆ సార్ ముందు మాత్రం. ఉమ్, ఎందుకంటే ఆయన డైలాగ్ చాలా ప్రామినెన్స్ ఇస్తారు, చాలా చక్కగా చెప్తారు. ఉమ్, మనం ఎక్కడ కంగారు పడటం కానీ ఇది లేకుండా ఉంటే బాగా చెప్పారు వెల్ అని అనేస్తారు అంతే. ఉమ్. బాగా చేస్తారు. ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా నాటకాలన్నా నాటక రంగం కూడా ఎంతో ఇష్టం. శాతకర్ణి చేశాను సార్. నేను అదిగా అన్నాను, నెక్స్ట్ రావాల్సిన పాయింట్ అక్కడికే నేను. అవును. ఎందుకంటే అందులో ఆ సినిమాకి అవును. మాటలు రాసింది సాయిమాధవరావు గారు. అవునండి. సో బాలకృష్ణ గారు 100వ సినిమా, కృషి గారి డైరెక్షన్. అవును ఆయనకి నాటకాలన్నా నాటక రంగం అన్నా రంగస్థల నటులన్నా ఎంతో అభిమానం. సో ఈ కాంబినేషన్లో మీకు శాతకర్ణిలో కృషి క్యారెక్టర్. గారు పాపం నాకు ఎప్పుడో అవకాశం ఇవ్వాల్సిందే, ఆలస్యంగా ఇచ్చానని అన్నారు. అప్పుడు ఇచ్చారు. మాట తర్వాత అన్నారా? కూడా 2-3 సార్లు పాపం పిలిస్తే డేట్ లేవు, నాకు అడ్జస్ట్ కాల. ఓకే. మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. అంటే అవకాశాలు కొన్ని వస్తాయండి. వచ్చినప్పుడు మన బ్యాడ్ లక్ కొంచెం వెంటబడుతూ ఉంటుంది ఒక్కోసారి. ఆ డేట్ అడ్జస్ట్ కాదు. అట్లా కృషి గారు కూడా చాలా ఎంకరేజ్ చేసినటువంటి మనిషి నాకు. బాలయ్య బాబు గారితో చేయటం అంటే మాటలు కదా, సన్నివేశం అందులో నేను శాతకర్ణిలో చేయించారు. నన్ను ఇండోర్ పిలిపించి చేయించారు. మరి మంచి అవకాశం ఇచ్చారు. చాలా సినిమా సంతోషం. 100వ సినిమా అంటే 100వ సినిమా లాగా ఉంటుంది బాలకృష్ణ గారి కెరీర్. మీ కెరియర్ చూసుకున్నట్లయితే అటు నాటక రంగం కానివ్వండి, ఇటు సినిమా రంగం కానివ్వండి, మీకంటే పెద్దవాళ్ళతో పనిచేశారు. దర్శకులు కానివ్వండి, రచయితలు కానివ్వండి, పనిచేశాను. మీ సమకాలీనులతో పనిచేశారు. చేశాను. మీకంటే చిన్న వాళ్ళతో పనిచేశారు. చేశాను. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోపరాజు విజయ్ గారి గురించి, అవును మీ అబ్బాయి. అవును సో ఆ కొడుకు డైరెక్షన్లో తండ్రి చేయడం అనేది ప్రొఫెషనల్గా ఒక ఇదైతే, బాండింగ్ రక్త సంబంధంలో ఉండే అనుభూతి వేరు, ఆ టైంలో ఉండే ఎమోషన్స్ వేరు. సో మీ ఇద్దరి మధ్య అటు వృత్తిపరంగా ఇటు రక్త సంబంధ పరంగా విజయ్ అన్న డైరెక్షన్లో చేస్తున్నప్పుడు సో మీకు ఏమనిపించింది? అండ్ కొన్ని సన్నివేశాలు చెప్పేటప్పుడు కానివ్వండి, డైలాగ్స్ చెప్పేటప్పుడు కానివ్వండి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు, ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇందాక అన్నారు విజయ్ కాంప్రమైజ్ కాడండి, పిండేశాడు అని అన్నారు మీరు. అవును అది చెప్తాను. అంటే మీ అనుభవంతో పోల్చుకుంటే అన్నయ్య ఏజ్ కానివ్వండి తక్కువ, కానీ అంటే ఎక్కడో చోట ఒక డామినేషన్ అని వస్తుంది. అరే వీడు నా కొడుకు అయ్యిండు, నాకు చెప్తున్నాడు ఏంటి, నాకు తెలిసింది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇద్దరి మధ్య అలాంటి సంఘర్షణ ఏమైనా ఉండిందా? సంఘర్షణ అనేది ఎప్పుడూ రాలేదండి వాస్తవంగా. ఎందుకంటే నేను చాలా మీటింగుల్లో మా వాళ్ళందరూ మాట్లాడటం వినేవాడిని.
యువత ముందుకు రావాలి, యువత ముందుకు వస్తేనే నాటక రంగం నిలబడుతుంది అట్లా అంటూ ఉండేవాళ్ళు. కాకపోతే యువతకి అవకాశాలు తక్కువగా ఉంటూ ఉండేవి. అందుకని నేనేం చేశాను, నేను నేర్పే డైరెక్షన్ని నేను మానుకొని అతనికి ఇచ్చేసేసాను. ప్రొడక్షన్ కానీ ఏదైనా సరే డబ్బు ఇంత అనేది అతని దగ్గర ఉన్నది కానీ నా దగ్గర ఉన్నది కానీ వాళ్ళ అమ్మగారిని అడిగి తీసుకొని ఖర్చు పెట్టి నాటకం పూర్తి చేసేవాడు. ఫస్ట్ మనం రిహార్సల్ నేర్చుకోవడానికి కూడా 60-70 వేలు అయ్యేవి మాకు. ఒక నాటకం రిహార్సల్ చేసి ప్రథమ ప్రదర్శన ఇవ్వటానికి ఒక 60-70 వేలు అయ్యేవి. కర్టెన్స్ తయారు చేసుకోవటం, వాటికి కావాల్సిన ఏదన్నా కొనుక్కోవటం, ఇవన్నీ తయారు చేసుకోవాలి కదా. అతనే డిజైన్ చేసుకునేవాడు అతను ఫ్రెండ్స్తో కూర్చొని. నేను ఎందులోనూ వేలు పెట్టడం కల్పించుకోవటం అనేది ఉండదు. నాకు అంత టైం కూడా ఉండేది కాదు. నా వర్క్లో నేను ఉండేవాడు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, అతను చూశాను, అతను ఒక స్క్రిప్ట్ని ఎందుకు పనికిరాదు అనుకొని నేను పక్కన ఇచ్చేసి ఏం బాగాలేదురా ఈ స్క్రిప్ట్ అని. మళ్ళీ ఆ రచయిత ఏం చేశాడు, ఇంకోళ్ళకి పంపించండి అని ఇచ్చాడు. మళ్ళీ ఇంకోళ్ళకి కూడా పంపించాం. ఆయన కూడా ఏముందా ఇందులో అని చెప్పి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత వీడు కూర్చొని దాన్ని అటు మార్చి ఇటు మార్చి ఇటు మార్చి అటు మార్చి అటు మార్చి ఇటు మార్చి దానికి ఒక షేప్ తీసుకొచ్చారు, ఒక రూపం, ఒక షేప్ తెచ్చాడు. షేప్ తెచ్చినాక మీరు వినాలి అన్నారు. ఎందుకు విన్నదే కదా, వద్దనుకున్నాం కదా, అది ఎందుకు దాన్నే ఇప్పుడు ఎందుకు కడుతున్నారు అని అడిగాను. కాదు మీరు వినండి ముందు అంటే విన్నాను. దాని పేరు ఏంటి అంటే మా కజిన్ బ్రదర్ రాశాడు, భర్తిపూడి వెంకటేశ్వరరావు అని, కొలకలూరే. గొడుగు లోపల వాన. గొడుగు లోపల వాన టైటిల్ చెప్పగానే చెప్పు అన్న, వినాలి కదా. గొడుగు లోపల వాన ఎందుకు కురుస్తుంది, కురవదు కదా, మరి కురుస్తోంది అంటున్నాడు, గొడుగు లోపల వాన అంటున్నాడు. సరే చెప్పు అన్న అని చెప్పారు. దాని మీద దేనిపై చెప్పుకొచ్చాడు, ఈ HIV వ్యాధుల మీదుగా వచ్చాడు కథ అంతా. వచ్చి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జరిగింది. ఇది అలా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది బావా, నీ కూతురు జీవితం నా మేనగోడల జీవితం అలా కారాదని చెప్పి నేను ఇంత తతంగం చేశాను అని చెప్పడానికి మూలం ఆ నాటిక. అది విజయవాడ హాస్య నాటిక పోటీల్లో ఆడాం. వాళ్ళు చాలా సంతోషించారు ఆడినందుకంటే ఆద్యంతో హాస్యం ఉంది కానీ క్లైమాక్స్లో బ్లాస్ట్ అవుతుంది. చాలా బాగుందండి ఎమోషన్. అది చూసిన రోజు మర్నాడే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు మరుసటి రోజే. ఓకే. ఇప్పుడు నేను ఏమన్నా అనాలి అతన్ని, ఇప్పుడు ఆ దర్శకుడిని మరి అది మార్చుకున్నాడు రచయిత. అతను కూర్చొని మార్పులు చేర్పులు చేసి వీడు చెప్పినట్టు చేసుకొని ఇద్దరు కలిసి కష్టపడి దాన్ని రూపుదిద్దారు. ఓహో పర్వాలేదు, ఇతనిలో టాలెంట్ ఉంది, మనం ప్రోత్సహించాలి అని. అసలు ఆ తర్వాత నేను ఇక అన్నీ అతని మీద సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కూర్చునేవాడిని. ఇదిగో ఇక్కడ ఈ తప్పు ఉంది, ఈ తప్పు సరివ్వాలి, ఇది క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంటే కాకుండా అలా మాట్లాడినప్పుడు దానికి ఒక మోటివేషన్ ఉండాలి. ఇలా మాట్లాడితే దాన్ని కూడా అతను మళ్ళీ కవర్ చేసుకొని 2వ నాటిక, 3వ నాటిక, 4వ నాటిక అట్లా అతను ప్రతిదాన్ని ఒక విజయ పరంపరలోనే వెళ్ళాడు. అతను దరిదాపుగా 13 నంది అవార్డ్స్ తీసుకున్నాడు. నేను ఒక్కటే నంది అవార్డు తీసుకోగలిగాను. అతను 13 నంది అవార్డ్స్ తీసుకున్నాడు. సమర్పకుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ నటుడిగా, ఇట్లా 13 నంది అవార్డ్స్ తీసుకున్నాడు. అయితే అతని దగ్గర పనిచేసేటప్పుడు కూడా నాకేం క్లాష్ వచ్చేది కాదు. ఎందుకంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు అనేదే నేను మైండ్లో ఉండేవాడిని. ఎందుకంటే వర్క్ చేసి వెళ్ళిపోవాలి తప్ప పోట్లాడుకుంటూ కూర్చుంటే వర్క్ జరగదు కదా, టైం వేస్ట్ అవుతుంది. నేను టైంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని అని చెప్పి రాజీ పడి నేను పని చేయలేదు అతని దగ్గర. అతను చెప్పింది కన్విన్స్ అయ్యే పని చేసేవాడిని. సరే ఇందాక చెప్పిన బైపాస్ నాటిక ఎల్లుండి నంది వాళ్ళకి స్క్రూట్నీ ఇవ్వాలి. మేమంతా రెడీ అయిపోయాం. ప్రదర్శన ఇస్తారా అని అడిగాడు. ఇస్తామన్నాం. ఇచ్చాం. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో. అంతా అయిపోయాక ఇట్టాగా నుంచున్నాడు. మేము ఎదురుగా నుంచున్నాం అందరం. ఇంతేనా అన్నాడు. ఇంతేనా అంటే మీరు చెప్పారు, అదే నేర్చుకున్నాం, అదే చెప్పామన్నా. అదే ఇంతేనా, ఇంకా ఏమన్నా మీరు చేయగలరా అన్నాడు. ఎవరు ఏం మాట్లాడరా. కాదు, నాకు నచ్చలేదు. అదేంటి నువ్వు చెప్పింది కదా, నేను చెప్పాను, నేను చెప్పిందే మీరు చేస్తారు, అది కాదు కానీ అడిగింది మీరు చేసింది ఏంటని అడుగుతున్నాను. ఇందులో వెళ్ళిపోయాం. ఇళ్ళకి వచ్చేసేసాం. ఇళ్ళకి వచ్చేసిన తర్వాత
రాత్రి ఏంటి అట్టన్నావు ఏంటది అంటే ఏంటండి ఇప్పుడు మీకు మీరు ఆలోచించుకోవాలి మీ క్యారెక్టరైజేషన్. ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ చేసి 10 రోజులు అయింది. మీరు ఏ స్థితిలో ఉంటారు? బెడ్ మీద నుంచి ఎట్లా లేస్తారు, ఎట్లా బాత్రూమ్కి వెళ్తారు, అక్కడ పెట్టిన టెలిఫోన్ని ఎలా తీసుకుంటారు, మీ చెయ్య ఉన్న షివర్ అవుతుందా, షివర్ కాకుండా తీసుకుంటారు ఆ ఫోన్ని, ఆ ఫోన్ ఎట్లా తీసుకొని వచ్చినప్పుడు ఇది నొక్కటం ఎట్లా నొక్కుతారు, ఏమవన్నీ ఆ క్యారెక్టర్లో నాకు రమణ గారు కనపడుతున్నారు తప్ప దివాకరం కనపడలేదు కదా. ఐ వాంట్ దివాకరం, దివాకరం కావాలి, దివాకరం వస్తేనే ఆ సబ్జెక్ట్ బ్రతుకుతుంది అన్నాడు. కొంచెం చిన్నతనం ఫీల్ అయిన నిజమే ఫీల్ అయ్యాను. అదే నేను పట్టుకోలేదు. రేపు మళ్ళీ మనం ఇవాళ సరే అని చెప్పి మర్నాటికి నేను స్టాండ్ అయిపోయాను, క్యారెక్టర్ని మార్చుకొని వాయిస్తో సహా. అంతకుముందు మామూలుగా ఎట్లా మాట్లాడేవాళ్ళం, మీకు పట్టు విడుపు ఉండదా అనేవాడు. పట్టు ఉంటుంది, విడుపు ఉండదు అనేవాడు. అంటే పట్టు ఉంటుంది, విడుపు ఉండదు. ఆపరేషన్ చేసి ఉన్నారు కదా, ఆ లేవటంలో కానీ, పట్టుకొని ఇలా లేవటం కానీ, బాత్రూమ్కి వెళ్ళి రావటం కానీ, చెయ్యి తుడుచుకోవటం కానీ, భార్య మీద ఆవేశపడేటప్పుడు చెప్పే మాటలు చెప్పటం కానీ, చెప్తూ దుఃఖంలో మాట్లాడే మాటలు ఇట్లా అన్నీ నాకు నేను ఇంప్రూవైజ్ చేసేసుకొని అంటే ఆ దివాకరం రావాలి కదా, ఆ దివాకరాన్ని తెచ్చేసుకొని స్క్రూటినీ ఇచ్చేసాం, సెలెక్టెడ్. అదే అక్కడ నాకు నంది వచ్చింది. అతను అన్న ఆ ఒక్క మాట వల్ల, నాకు దివాకరం కనపట్టలేదన్న ఒక్క మాట వల్ల ఐ కెన్ గెట్ నంది. లేకపోతే నాకు ఆ సంవత్సరం కూడా ఆ ఒక్క నంది కూడా లేదు నాకు. సో ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యాజ్ ఏ డైరెక్టర్గా గోపరాజు గారి కొడుకు విజయ్ గారిలో ఇంచుమించు కృష్ణవంశ కనిపిస్తున్నారు, డైరెక్టర్ కృష్ణవంశ గారు. ఎందుకంటే పాయింట్ ఎందుకన్నా కుర్రవాళ్ళలోనే ఉంటాడు సార్, అది మనం వెలికి తీసి బయట పెట్టడంలోనే ఉంటుంది. అదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను దరిదాపుకి 72 సినిమాల్లో అందరూ కుర్రవాళ్ళే. నేను అతని దగ్గర పనిచేయటం నాకు వీళ్ళ దగ్గర పనిచేయడానికి ఎక్కువ అవకాశం కల్పించింది. ఇప్పుడు ఇది చెయ్యండి అంటే ఎందుకు అని అడుగుతాను సహజంగా. వయసు, అహంకారం, ఇన్ని నాటకాలు ఆడాను, నాకేంటి ఇవన్నీ ఉంటాయి మనిషిలో. అవేవి నాలో లేకపోవటం అనేది అతని దగ్గర పనిచేయటం వల్ల వచ్చింది నాకు. అతని దగ్గర పనిచేయటం వల్ల ఆ 30-32 ఏళ్ల వయసు ఉన్న కుర్రాళ్ళు అందరి దగ్గరే పనిచేసేప్పుడు 70 సినిమాలు చేశానంటే అది నా క్రెడిట్ కన్నా నా చేత వాళ్ళు చేయించారు. క్యారెక్టర్ చెప్పి మాకు ఇలా కావాలి గురుగారు, ఇలా చేయండి, మీరు ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని. వినోద్ గారు అయితే ఒక సన్నివేశంలో మిడిల్ క్లాస్ మెలోడీస్లో డబ్బులు జాగ్రత్తగా ఉండాలని అంటే బాగుండదేమో సార్ అన్నాను నేను. లేదు సార్ బాగుంటుంది మీరు అనండి అన్నాడు. ఏమో సార్ నాకైతే ఇప్పుడు కుర్రాళ్ళు ఫీల్ అవుతారు సార్. ఏం లేదు సార్ మీరు దానికి పంచులు పడతాయని ఉంటారు అన్న. అంటే అది పట్టినట్టుగా, అంటే చూడండి అతని థాట్స్ దగ్గరగా ఉన్నాయి వాళ్ళకి, మా థాట్స్ దగ్గరగా లేవు. అదే పట్టింది ఆ డైలాగు. అవును. అలాగే కొండలరావు అనే పాత్ర మిడిల్ క్లాస్ మెలోడీస్కి చెప్పాలంటే గోపరాజు రమణ గారి సినీ కెరీర్లో మిడిల్ క్లాస్ మెలోడీస్కి బిఫోర్, మిడిల్ క్లాస్ మెలోడీస్కి ఆఫ్టర్ అన్నట్టుగా అయిపోయింది సినిమా. ఎందుకంటే ఉధృత ఆ తర్వాత మీరు చేసిన సినిమాలన్నీ. అయితే అది వినోద్ గారు ఎక్కించటం అలా ఎక్కించారు సార్ మైండ్ సెట్కి. డైరెక్టర్ గారు అతను చాలా చక్కగా తీశాడు. ఎక్కడ ఆవేశపడటం ఏం ఉండేది కదా, చాలా ప్లెజెంట్గా తీశారు. అట్లాగే ఆయన కూడా ఉండేవారు, సన్నీ గారు, డిఓపి గారు, ఇద్దరు చాలా మంచి కాంబినేషన్, చాలా జాగ్రత్తగా తీశారు. నాకు చాలా సంతోషం కూడా ఆ సినిమా చూస్తుంటే. ఆ సినిమా తర్వాత మళ్ళీ నాకు బాగా అంటే చూడగానే నవ్వు వచ్చేది. ట్రైలర్లో టీజర్లో కూడా వేశారు ఆ బిట్టు. F3 అవును, F3 బాగుంది. వెంకటేష్ గారితో చేస్తే సాయంత్రం కూడా కూర్చొని ఉన్న ఒక సీన్ ఏదైతే ఉందో అది అనిల్ రావిపూడి గారండి. చీకట్లో ఏమేమి అంటే మీలాంటి వాళ్ళ మీద కూడా ఇలాంటి డైలాగ్ వర్కౌట్ అవుతుంది అవును అని ఎంత బిలీవబిలిటీ లేకపోతే అనిల్ రావిపూడి అంటే ఇక్కడ కొంతమంది ఉంటారు సార్, అంటే ఈయనకున్న అనుభవం ఇలాంటిది, నాటక రంగం మీద, సినిమాల మీద వయసు ఇలాంటిది ఉంది అనుకుని దీన్ని ఇలా మార్చి రాద్దాం అనుకొని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. బికాజ్ రెస్పెక్ట్ అక్కడ అంతే. లేదు ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది, అలా బాగుంటుంది. F3లో నాకు ఇచ్చిన వేషం కానీ, విజయ్కి ఇచ్చిన వేషం కానీ మాకు జన్మభాగ్యం వేశారు. అది
రావిపూడి గారు, అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసేవారు. అసలు అద్భుతం అనమాట. చీకట్లో ఏమేమి పాపాలు చేసావో ఇలాంటి అనేది మీకు అప్పుడు సెట్లో చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అది అసలు ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారా? ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారా? నేనండి అనిల్ రావిపూడి గారి మూవీ కాబట్టి అప్పటికే ఆయన అంటే ఒక ఇది ఉంది నాకు. ఆయన మన రవితేజ గారితో చేశారు రాజా ది గ్రేట్, రాజా ది గ్రేట్ పటాస్ చేస్తున్నారు అప్పటికి. పదాభివందనం ఆయనకి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆయన చిన్నవాడు కావచ్చు వయసులో. పాదాభివందనం నాకు బాగా నచ్చిన సినిమా, బాగా ఎమోషన్ అయిన సినిమా. నేను నిజంగా అటువంటి కొడుకు మనకుంటే మనం కూడా అంత స్పోర్టివ్నెస్ ఇవ్వాలి అతనికి అనేది రాధిక గారి పాత్ర ద్వారా కానీ, అతని పాత్ర ద్వారా కానీ, అతని పక్కన ఉన్న స్నేహితుడి పాత్ర ద్వారా కానీ ఎంతో చెప్పించారు మనకు ఆ సినిమాలు. అప్పటి నుంచి నేను ఆయనకి బాగా వీరాభిమాని. సినిమా విజయ్ గారి క్యారెక్టర్ కూడా అందులో బాగుంటుంది. చాలా చిన్న రోల్ అయినప్పటికీ పులిసీత గారిని ఎక్కించుకుని వెంకట్రావు గారి పిల్లం అనేది ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ. అంటే ఇద్దరికి బాగా బాగా పేలిన సినిమా. సో మొత్తం మీద అంటే అనిల్ రావిపూడి గారికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది నాకు. ఇప్పుడు ఆయన చేసిన 9 సినిమాలు బ్లాక్ బస్టర్. అవునండి. ఆ సక్సెస్ క్రెడిట్ ఇప్పుడున్న దర్శకులు రాజమౌళి గారి తర్వాత ఉన్న క్రెడిట్ ఆయనకే ఉంది. నెక్స్ట్ ఊహించిన కాంబినేషన్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. వెంకటేష్ గారితో కళ్యాణం గారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు ఎవరు అనుకోలేదు అసలు. అది తెలిసి ఏ డైరెక్ట్గా ఆ థాట్ వచ్చి ఉండదు. అనుకున్న ప్రాజెక్ట్స్ వేరే డిస్కషన్స్, వేరే వార్తలు వచ్చాయి. నెక్స్ట్ 10వ సినిమా నాగార్జున గారితో అని, బాలకృష్ణ గారు ఇలా అనుకున్నాం. బట్ ఇది అంటే ఈ సినిమాకి సంబంధించి మీకు ఏమన్నా కాల్ వచ్చిందా ఇప్పటి వరకు? నాకేం రాలేదు, ఇంతవరకు రాలేదు. నేను అది మనకి రాసి పెట్టున్నదే వస్తుంది తప్ప మనం ఎంత పార్కులు అయినా కూడా మనకి రాదు సార్ ఏది కూడా. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని నేను ఎక్కువ. ఒకవేళ రాసి పెట్టుంటుంది నాకు, ఆ యోగ్యత ఉంటే అదే వస్తుంది. మన ధర్మంగా మనం ఏదైనా కలుస్తామో అడుగుతామో ఎప్పుడన్నా అంటే, నేను వయసు రీత్యాన పెద్దవాడిని, నాకు కార్ లేదు, మా పిల్లాడు ఏదో వస్తాడు, షూటింగ్ చూసుకుంటాడు, డబ్బింగ్ చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ వెళ్ళి కలవటానికి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తాం, అడుగుతాం. కాకపోతే నేనేమట్లా రాలేదు నాకు. నేను అటువంటి ఆశ్రయం పెట్టుకొని వచ్చింది ఏదో చేసుకుంటా అంతే. రీసెంట్గా వచ్చిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్, అందులో మీ పాత్ర చాలా బాగుంది. ఏది? ఒకటి విష్ణు విన్యాసం, ఒక వారం గ్యాప్లో వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ. అంటే చాలా రోజుల, అంటే చాలా ఏళ్ల తర్వాత చాలా సినిమా చేశారు. అన్నిట్లో కూడా అంటే ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా బాగా రిజిస్టర్ క్యారెక్టర్. కానీ ఈ సినిమా కపుల్ ఫ్రెండ్లీలో చేసిన రోల్, సంతోష్ శోభన్ గారి ఫాదర్ రోల్ ఒక డిఫరెంట్ రోల్. ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం ఆ క్యారెక్టర్కి, అశ్విన్ చంద్రశేఖర్ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం, మీతో ఎక్కువసేపు నేను స్క్రీన్ మీద చూశాను అనే నాకు కలిగిన భావన అది. సో ఆ కథ చెప్పినప్పుడు, మీకు ఇంత లెంత్ క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఈయన కొత్త డైరెక్టర్ ఆల్రెడీ చెప్పినప్పుడు దుఃఖం వేసింది సార్. నేను ఏ ప్రేమ కథ అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకునే తత్వం నాది. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడ్డారు, కష్టపడ్డారు, నష్టపడ్డారు. అంటే చివరిలో పాపం అతను చచ్చిపోవటం లేదు, ఈ అమ్మాయి చచ్చిపోవటం అనేది వింటే మాత్రం నాకు కొంచెం బాధ వేస్తుంది, బాధపడ్డా. కానీ ఆ సినిమాకి అది లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారు. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా తీశారండి. తీయటం కూడా ఎమోషనల్గా, అంటే మీరు ఎంత ఎమోషనల్గా చేస్తారు అనేది డైలాగులు తగ్గించి అక్కడ నిడివి పర్ఫార్మెన్స్ తోటి మీ క్యారెక్టర్ని బాగా బిల్డ్ చేశారు. కరెక్ట్. ఒక రకంగా చూస్తే ఆ సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మణిరత్నం గారి ఫ్లేవర్ కొంత, గౌతమ్ వాసుదేవన్ మీనన్ గారి ఫ్లేవర్ కొంత కనిపించి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది సినిమా. బాగా తీశారు, ప్లెజెంట్ సినిమా. సో ఇలాంటి డైరెక్టర్స్ని చూసినప్పుడు అంటే మీకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే, మీ అనుభవరీత్యా క్యారెక్టర్ రాసినప్పుడు, డైలాగ్స్ చెప్పినప్పుడు దీనికి కొంచెం మార్చి చేస్తే బాగుంటుందేమో, చెప్దాము, చిన్న సలహా ఇద్దాము. ఎందుకంటే విజయ్ అన్న గారితో చేశారు, ఆయన డైరెక్షన్ చేశారు కాబట్టి మీరు ఏ యంగ్ డైరెక్టర్తో కూడా ఇమిడిపోగలరు ఈజీగా. మీకు అది అక్కడ పడిపోయింది అది. సో అన్నప్పుడు ఎప్పుడైనా ఎలాంటి సలహాలు ఏమైనా ఇస్తుంటారు? అప్పుడు అనిల్ రావిపూడి గారు లాంటి వాటి పెద్దవాళ్ళు కాబట్టి నేను ఎవరికి సలహా ఇవ్వనండి. ఇందులో ఎక్కడన్నా ఒక పదం తంతుంటే, అంటే డైలాగ్ చెప్పటంలో మనకి ఇబ్బంది కలుగుతుంటే, ఇదేమన్నా ఈ పదం మార్చే అవకాశం ఉందా అంటాం ఒక మాట. అంతేగాని నేను అటువంటి వాటిలో ఎందుకంటే
ఎన్నో రోజులు కూర్చొని ఆ కథని ఎంచుకొని ఆ కథ యొక్క బ్యాక్గ్రౌండు, మనస్తత్వాల యొక్క తరహా, వాళ్ళు విభిన్న పరిస్థితుల్లో మాట్లాడుకునే మాటలు, వీటన్నిటిని వాళ్ళు రాసుకొని బైండ్ చేసి పెట్టుకుంటారు. దాన్ని మార్చమంటం అనేది నాకు అసలు అంత అవసరం కలగదు. ఎటువంటిదైనా నేను చెప్పగలుగుతా కష్టంగా ఉన్నా. కాకపోతే వెనకది ముందుది వెనక ఎక్కడన్నా తంతుంటే ఏమన్నా అవకాశం ఉందా అని అడుగుతాను తప్ప నేను అసలు ఎటువంటి సలహా ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు దాని మీద 3 నెలలో 6 నెలలో కూర్చుంటారు కదా, కూర్చొని తయారు చేసుకొని మనల్ని పిలిచారు చేయటానికి. నేను వాళ్ళు చెప్పిందే ఫాలో అయిపోతా. అండ్ నాకు ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలండి. అడగండి. పెద్ద హీరోలతో పనిచేశారు, అప్కమింగ్ హీరోలతో పనిచేశారు, సో మిడ్ రేంజ్ హీరోలతోనూ పనిచేస్తున్నారు. సో మీకు బాగా ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక 5 పేర్లు చెప్పండి. ఫేవరెట్ హీరో అంటే ఒకరి పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు చేసిన ఫేవరెట్ హీరోస్ అంటే మాత్రం సార్ నాకు చిరంజీవి గారు, బాలయ్య గారు, రవితేజ గారు బాగా ఇష్టం సార్. వాళ్ళ మూవీ వస్తుంటే ఇప్పుడు నాకు తెల్లవారుదామని ఎప్పుడన్నా 1 గంట 2 గంటలకి నిద్ర పట్టదు. ఎప్పుడన్నా పెడితే వాళ్ళ మూవీ వస్తుంటే తెల్లారిదాకా చూస్తాం. బాగా ఇష్టం ఎక్కువ. సో వీళ్ళు ముగ్గురు ఎక్కువ. చిరంజీవి గారు బాగా ఇష్టం, ఎందుకంటే మంచి ఇన్స్పిరేషన్, ఒక ఊపు వచ్చేస్తుంది ఆయన ఎంట్రీతోనే. అట్లా ఇప్పుడు మొన్న సినిమా కూడా మనశంకర్ వరప్రసాద్ గారు ఫస్ట్ డేనే వెళ్ళాను నేను, మా ఆవిడ ఇంత తెనాల్లో తీసుకెళ్ళాను. అందులో చిన్న పాత్ర పడి ఉంటే బాగుండేదని అనిపించలేదు మీకు? అందులో ఒక చిన్న రోల్ కనుక పడితే బాగుండేదని అనిపించలేదు మీకు? నాకు అట్లా అనిపించదు సినిమా చూసినప్పుడు, ఎందుకంటే నాకు అసలు అట్లా అనిపించదు సార్. ఎందుకు అనిపించదు అంటే అది ఉంటే పడేదే కదా, ఆ యోగ్యత ఉండాలి. మనం అనుకోవటం కాదు సార్ ఎప్పుడు కూడా, అది లిఖితం. మనం ఆశపడడం ఇవన్నీ ట్రాష్ నేను నమ్మను. నేను అడగచ్చు మిమ్మల్ని, అడిగిన మీకు ఇద్దామని కూడా ఉండొచ్చు, అది ఇవ్వలేకపోయిన పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకని నేను అట్లాంటివి ఆలోచన, ఇందులో మనం చేస్తే బాగుండేది, అందులో చేస్తే బాగుండేది. సినిమా చూసి ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాం సంతోషంగా, అంతే. ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు గోపరాజు రమణ గారి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? అవి ఎప్పటి వరకు మీ డైరీ ఖాళీ లేదు? మీరు ఇందాక అడిగిన దానికి ఒక మాట, నాగబాబు గారు ఉన్నారు కదా. అవును. నాగబాబు గారు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. సీతామహాలక్ష్మి సీరియల్ చేశారు. అవును, సీరియల్ చేసేటప్పుడు. అట్లాగే మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, మేము శ్రీనాథుడు నాటకం ఆడేవాళ్ళం. ఆ నాటకం 100వ ప్రదర్శన మాత్రం చిరంజీవి గారి చేత మీ అందరికీ షీడ్లు ఇప్పిస్తానన్నారు. అలాగే షీడ్లు ఇప్పించారు. చిరంజీవి గారిని ఆ రోజు కలవటం, వారి చేతుల మీదుగా షీడ్లు తీసుకోవటం జరిగింది. అంతేగాని మనం చేయలేకపోయానే, నేను నటించలేకపోయినానే నేను అనుకోను. ఆ యోగ్యత ఉండాలి, ఆ రోజు ఉంటే వస్తుంది, మన చేతుల్లో లేదు. ఇకపోతే ఇప్పుడు ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం చేసి రెడీ అయ్యి రిలీజ్ కావటానికి ఒక 3 సినిమాలు ఉన్నాయి ఇంకా రిలీజ్ కావాల్సినవి. ఓకే. మన నక్కిన త్రినాథరావు గారి డైరెక్షన్లో హార్నిక్స్ ఇండియా వాళ్ళు హవిష్ గారిని హీరోగా పెట్టి మంచి మూవీ తీశారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్, నేను రెడీ. అందులో హీరో గారి తాతగారి వేషం చేశాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మొత్తం 25-23 ఆర్టిస్టులు ఉన్నాం. మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి, అన్ని రకాల అది మంచి హిట్ అవుతుందని నా నమ్మకం. ఓకే. అట్లాగే ఇంకో 2 సినిమాలు, మన పాపం ప్రతాప్ అని ఈటీవీ వాళ్ళది ఒకటి ఉంది, 90 కిడ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళది ఒకటి జరుగుతుంది, ఇంకోటి ఏదో ఉంది గుర్తు రావట్లేదు. ఇవి కాక ఇప్పుడు కొత్తగా ఏంటంటే విలేజ్ టాకీస్ వాళ్ళది ఒకటి ఉంది. ఒక 10 రోజులు వర్క్ ఉంది, ఇంకా రేపు నెక్స్ట్ మంత్ ఏప్రిల్తో అయిపోతుంది అది. ఓకే. తర్వాత తమిళ్ మూవీ ఒకటి కమిట్ అయ్యాను, తొడక్కం. ఓకే. తొడక్కం అని చెన్నైలోనే చేస్తారు, అది అదొక మూవీ. ఇంకో 2 తెలుగు మూవీలు ఉన్నాయి. ఓకే. 4 చేయాల్సినవి ఉన్నాయి. 4 చేయాల్సినవి ఉన్నాయి. సో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి ఎటువంటి సంబంధం లేదు. గోపరాజు రమణ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, అసలు డైరీ ఖాళీ లేదు, మంచి సినిమా చేస్తున్నారు. 3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, ఇంకో 4 సినిమాలు చేయబోతున్నారు. సో సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలు, ఎవరు నమ్మకండి. సో బ్రహ్మాండంగా ఉన్నారు ఆయన, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు.
సో గురుగారు మొత్తం మీద నాకు మంచి ఇంటర్వ్యూ అనిపించింది మీతోటి. సో మీకు ఎలా అనిపించిందో ఈ ఈ కాసేపట్లో నాకు తెలియదు కానీ నాకు మీ అనుభవాలు తెలిసిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద మా వలయం ప్రేక్షకులు కూడా మీ ఇంటర్వ్యూ చూసి సో ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటున్నాను. సో తప్పనిసరి మరి కొద్ది రోజుల్లో మరికొన్ని అప్డేట్స్తో అప్డేటెడ్ మూవీస్తో తప్పనిసరి ఈసారి దర్శకుడు రచయిత అయినటువంటి మీ కొడుకు గోపరాజు విజయ్ గారి కాంబినేషన్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ముందే మాట తీసుకుంటున్నాను, నాకు ఇవ్వాల్సిందే వలయం ఛానల్ వాళ్ళకి. తప్పనిసరిగా ఇస్తాం. సో త్వరలో కలుద్దాం. మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించి మాకు అవకాశాలు ఇచ్చి మమ్మల్ని మాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలకి, దర్శకులకి, మా తోటి నటీనటులందరికీ మీ మీడియా ఛానల్ ద్వారా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, గోపరాజు రమణ గారితోటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.